ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఒకే రోజు 2 ఎదురు దెబ్బలు తగిలాయి. తనపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మరోపక్క చంద్రబాబును 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పోలీస్ కస్టడీకి ఇచ్చినందున బెయిల్ పిటిషన్పై వాదనలు వినేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఎల్లుండి వాదనలు వింటామని ఏసీబీ కోర్టు కేసుని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు నిర్ణయించారు. మూడు రోజులుగా చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇక సిఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ వాదనలు పూర్తి కావడంతో జడ్జిమెంట్ని హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక నేటితో చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తి కావడంతో వర్చువల్గా చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టు ముందు బాబు వర్చువల్గా హాజరయ్యారు. చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన జడ్జి సిఐడి కస్టడీపై బాబు అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. రిమాండ్లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా అని జడ్జి అడిగారు. మిమ్మల్ని సిఐడి కస్టడీకి అడుగుతోంది, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ జడ్జి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తనని అకారణంగా జైల్లో పెట్టారని, తన గురించి దేశమంతా తెలుసని చంద్రబాబు జడ్జికి చెప్పారు. అయితే చట్టం అందరికీ సమానమే, మీపై కేవలం ఆరోపణలు వచ్చాయని జడ్జి గుర్తు చేశారు. కేసు దర్యాప్తులో అన్నీ తేలుతాయని జడ్జి చంద్రబాబుతో అన్నారు. ఎల్లుండి వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారని చంద్రబాబుకు జడ్జి చెప్పారు. ఇక చంద్రబాబు రిమాండ్ని విజయవాడ ఏసీబీ కోర్టు ఎల్లుండి వరకు పొడిగించింది. ఇక ఈ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడిని 2 రోజుల సిఐడి కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి పోలీసులు కోరినా కోర్టు మాత్రం అంగీకరించలేదు. న్యాయమూర్తి 2 రోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైల్లోనే చంద్రబాబును విచారణ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతినిచ్చారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫోటోలు విడుదల చేయరాదని షరతులు కూడా విధించారు. ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
ఇక చంద్రబాబు నాయుడు కస్టడీకి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. జమీమా, ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగానే ఉన్నాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు రిమాండ్లో కొనసాగుతున్నారు. ఈ రోజుతోటి ఆయన 14 రోజుల రిమాండ్ ముగియటంతో ఈరోజు ఈ నెల అంటే 24వ తేదీ వరకు రేపేళ్ళుండ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కస్టడీకి చంద్రబాబుని సిఐడి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మల్లగుల్లాలు తర్జన భర్జనలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ కస్టడీలో సిఐడి అధికారులు విచారణ చేస్తారు, ఎన్ని ప్రశ్నలు వేస్తారు, ఎప్పుడు మొదలు పెడతారనేది ఒక చర్చ అయితే మొదలైంది. అయితే కోర్టులో వాదనలు మొత్తం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వర్చువల్గా తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకి ఇక్కడ కోర్టు తీర్పునిస్తూ ఏదైతే సెంట్రల్ జైల్లోనే ఈ కస్టడీకి విచారించాలి, కస్టడీ తీసుకోవాలి, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చేయాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశించడంతో ఈరోజు రాత్రికే సిఐడి అధికారుల బృందం రాజమండ్రి చేరుకోనుంది. అయితే ఎవరెవరు చంద్రబాబు నాయుడిని విచారిస్తారు, ఏ అధికారులు విచారిస్తారు, ఏ స్థాయి వారు విచారణ చేస్తారో కూడా పేర్లు ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని ఈ రాత్రికి సిఐడి అధికారులు రాజమండ్రి చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్న చంద్రబాబు నాయుడిని ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలి. ఆ విధంగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే న్యాయవాదులు చంద్రబాబు తరపున కూడా న్యాయవాదులు లాయర్లు ఉంటారు ఈ విచారణలో అని చెప్పి కూడా తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ తీసిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏది కూడా బయటికి మీడియాకి అని ఎవరికి కూడా వెల్లడి చేయకూడదని చెప్పి కూడా ఆజ్ఞలు ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మన పరిస్థితి చూస్తున్నాం. రేపు ఉదయం 9:30 గంటలకి ఇక్కడ సిఐడి అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుని ఆయన స్నేహ బ్లాక్లోనే ఉన్నారు. అదే బ్లాక్లో విచారణ, కస్టడీకి సంబంధించిన విచారణ సిఐడి అధికారులు చేపడతారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ విచారణ ఏదైతే సిఐడి కస్టడీకి ఇచ్చిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత ఒక గంట ముందే ఇక్కడికి చంద్రబాబు న్యాయవాది ఎం లక్ష్మీనారాయణ జైలు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు తోటి ఆయన భేటీ అయ్యారు. కొన్ని ఈరోజు వచ్చిన కోర్టు తీర్పులు, ఇతర అంశాలు, న్యాయపరమైన అంశాల మీద ఆయనతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే హైకోర్టులో ఈ స్కిల్ స్కామ్ మొత్తం అంతా తన మీద తప్పుడుగా పెట్టారు, ఇది ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండానే పెట్టారు, ఇది తప్పుడు రిమాండ్, తనని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్ని మొత్తం సస్పెండ్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి అంటూ వేసిన క్వాష్ పిటిషన్ రిమాండ్ రిపోర్ట్ను ఏదైతే హైకోర్టు కొట్టివేయడంతో దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి టీడీపీ న్యాయవాదులు అలాగే టీడీపీ నేతలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడే బస్ చేసిన భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ఈ అంశాల మీద అందుబాటులో ఉన్న న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ లోపల నుంచి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత భువనేశ్వరి బ్రాహ్మణులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లోపల ఏం మాట్లాడారు, ఆయనతో ఏం చెప్పారు, న్యాయపరంగా ఎలాంటి అంశాలు డిస్కస్ చేశారనేది ఆ భువనేశ్వరి బ్రాహ్మణులకి వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే జాతీయ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇక్కడ భువనేశ్వరి బ్రాహ్మణి ఉన్న క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. అయితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది వేచి చూడాల్సి ఉంది. అయితే రేపు ఉదయం భువనేశ్వరి ఈ వారంలో ఉన్న ములాఖత్ ఒకటి రేపు 8:30, 9:30 గంటల మధ్య భువనేశ్వరి వచ్చి చంద్రబాబు నాయుడిని ములాఖత్తులో కలుస్తారని చెప్పి ఒక సమాచారం వస్తుంది. ఇప్పటికే ఆన్లైన్లో ఈ మేరకు ఒక దరఖాస్తు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వర్చువల్గా
చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కోర్టులో జరిగినప్పుడు సిఐడి కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు కోరుతున్న అంశాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించినప్పుడు తన అభిప్రాయాలను కూడా చంద్రబాబు అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అలాగే ఇప్పుడు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో రేపు విచారణ మొదలయ్యాక సాయంత్రం 5 గంటలకి విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ వర్చువల్గా చంద్రబాబు నాయుడిని కోర్టులో హాజరుపరచాలని చెప్పి న్యాయమూర్తి కూడా ఆదేశించారు. ఇలాగా రేపు ఎల్లుండి కూడా ఈ సిఐడి అధికారుల విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ వర్చువల్గా కోర్టులో ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ఎల్లుండితోటి చంద్రబాబు నాయుడు యొక్క రిమాండ్ ముగుస్తుంది ఎల్లుండి సాయంత్రంతో. ఈ నేపథ్యంలో సిఐడి అధికారుల విచారణ కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత ఎల్లుండి సాయంత్రం వర్చువల్గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఈ రిమాండ్ మీద న్యాయమూర్తి తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఏ విధంగా క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనే అంశం మీద ఢిల్లీలో ఉన్న లోకేష్, ఇక్కడ బ్రాహ్మణి, భువనేశ్వరి, ఇతర టీడీపీ నాయకులు కలిపి ఇక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ లోపల ఇప్పటికే గంట పైగా అయింది, ఇప్పుడే బయటకు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన నేరుగా ఇప్పుడు ఆ బ్రాహ్మణి అలాగే భువనేశ్వరిని కలిసి ఈ లోపల చంద్రబాబు నాయుడు ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేశారో, ఏ విధంగా దీన్ని కేసు ఫాలో అవ్వాలో దాని మీద చర్చించిన అంశాలు ఉన్నాయో అన్నిటినీ కూడా భువనేశ్వరి బ్రాహ్మణులతోటి అలాగే అక్కడే ఉన్న పట్టాభి కూడా ఈ అంశం మీద మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పుడే లక్ష్మీనారాయణ బయటికి వస్తున్నారు. ఆయన దాదాపుగా గంటకు పైగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మొత్తం మీద ఈ రోజు వరకు కూడా ఈరోజు క్వాష్ పిటిషన్ రద్దు చేసినట్లయితే హైకోర్టులో కొట్టివేస్తారు, రద్దు చేస్తారు, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి టీడీపీ నాయకులు భావించారు. అలాగే సిఐడి కస్టడీ విషయంలో కూడా కస్టడీకి ఇవ్వకపోవచ్చని భావించారు. అయితే ఒక ఉత్కంఠపరమైన ఆసక్తికరంగా ఈరోజు కోర్టు తీర్పులు కొనసాగాయి. అయితే మొత్తం మీద ఈ ఉత్కంఠకి తెరపడింది. చంద్రబాబు నాయుడిని విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సిఐడి అధికారుల బృందం ఈ రాత్రికి రాజమండ్రి చేరుకోబోతున్నారు. అలాగే మిగిలిన రేపు ఎల్లుండ ఇక్కడ బందోబస్తు కూడా కట్టుదిట్టం చేయబోతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇప్పటికే బందోబస్తును పెంచారు. రేపు ఇక్కడే రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొందరు నాయకులు వాళ్ళు కూడా ఇక్కడ జైలు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ఇక్కడ నాయకులు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా చూసేందుకు కూడా ఇక్కడ పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే జైలు అధికారులు కూడా స్నేహ బ్లాక్ ఇతర ప్రాంతాల్లో కూడా రేపు సిఐడి అధికారుల కస్టడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతను కూడా మరింతగా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీని మీద ఏలూరు రేంజ్ జైలు శాఖ కోస్టల్ ఐజీ రవికిరణ్ ఇప్పటికే భద్రతా చర్యల మీద ఇప్పుడు అధికారులతో ఇక్కడ ఉన్న సిబ్బందితో సమీక్షించారు. మొత్తానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని సిఐడి కస్టడీకి తీసుకుని విచారణ జరపనుంది. ఇది ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జమమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.